పెయిన్‌ని మనం సీరియస్‌గా తీసుకుంటున్నామా? మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే స్పెషలిస్ట్ డాక్టర్‌ని కలుస్తాం. హార్ట్‌కి కార్డియాలజిస్ట్, షుగర్ ఉంటే డయాబెటాలజిస్ట్. మరి 3-4 ఇయర్స్ నుండి పెయిన్ ఉంటే పెయిన్‌కి కూడా సెపరేట్ స్పెషాలిటీ ఉందని ఎంతమందికి తెలుసు? వరల్డ్‌లో నియర్లీ 1 ఇన్ 5 పీపుల్ క్రానిక్ పెయిన్‌తో సఫర్ అవుతూ ఉంటారు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్‌లో క్రానిక్ పెయిన్‌కి డెడికేటెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే పెయిన్ 3 మంత్స్ క్రాస్ అయ్యి ఉంటే అది సింప్టమ్ మాత్రమే కాదు, ఒక కండిషన్‌గా ట్రీట్ చేస్తారు. మనమేమనుకుంటాం, బ్యాక్ పెయిన్ ఉంటే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఏజ్ అయ్యాక నీ పెయిన్ కామన్. కానీ వరల్డ్‌లో క్రానిక్ పెయిన్‌కి స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయటం మెయిన్ గోల్. పెయిన్ అనే ఎక్స్పీరియన్స్ మనకి కామన్, కానీ దానికి సపరేట్ మెడికల్ సైన్స్ ఉందని ఇంకా చాలామందికి తెలియదు. హార్ట్‌కి కార్డియాలజీ ఉంది, బ్రెయిన్‌కి న్యూరాలజీ ఉంది, పెయిన్‌కి కూడా పెయిన్ మెడిసిన్ అనే డిపార్ట్మెంట్ ఉంది. ఇది అడ్వైస్ కాదు, ఇది అవేర్నెస్. పెయిన్ మెడిసిన్ వరల్డ్‌లో ఎస్టాబ్లిష్ స్పెషాలిటీ. ఇండియాలో అవేర్నెస్ ఇంకా లేదు కాబట్టి మేమేం చేస్తున్నామనే క్లారిటీ కోసం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాం.